ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగిల్ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ గత అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు. భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిన్న ఒక్కరోజే దాదాపు 60,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. 3 రోజుల దర్శనాల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు చెప్పారు. టీటీడీ రెండంచెల తనిఖీను పాటిస్తోంది. నిన్న 18,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.36 కోట్లు కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇక వేములవాడ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపాల కాంతుల్లో భద్రాచలం దేవాలయం వెలిగిపోతుంది.